మనం రోజూ వేలాది మంది ప్రయాణికులను వాళ్ల గమ్యస్థానాలకు చేర్చే వాళ్ల పని ఏంటి? ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చడం. కాని వాళ్లే ఒక్కోసారి మానవత్వాన్ని మరచి దారుణంగా ప్రవర్తిస్తే మనం ఎవరి దగ్గరకు వెళ్ళాలి? ముఖ్యంగా ఒక స్త్రీ తన భద్రత కోసం ఎవరిని ఆశ్రయించాలి? ఈ సంఘటన కేవలం ఒక స్త్రీ జీవితంలో జరిగిన దారుణం మాత్రమే కాదు, మన సమాజంలో మానవత్వం ఎంతగా పతనమైపోయిందో ఆలోచింపజేసే ఘటన. ఈ కథ ఒక యువతిది. ఆమె సాయంత్రం ఒంటరిగా ప్రయాణిస్తోంది. ఆమెకు తెలియదు, తను నమ్మిన బస్సు డ్రైవర్లే ఆమెకు అతిపెద్ద ముప్పుగా మారతారని. ఈ కథ 5 దుర్మార్గులది. వాళ్లు తమ విధిని మరచి హీనంగా ప్రవర్తించారు. ఈ కథను చివరి వరకు చూడండి. మరియు దయచేసి ఈ వీడియోను మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. రాత్రి సమయంలో ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లోని బస్టాండ్ దాదాపు ఖాళీగా ఉంది. కొద్దిమంది ప్రయాణికులు మాత్రమే అక్కడ ఉన్నారు. వాళ్లంతా రాత్రి బస్సుల కోసం ఎదురు చూస్తున్నవారు. అలాంటి వాళ్లలో ఒక యువతి కూడా ఉంది. ఆమె చూడటానికి చాలా ఆందోళనలో ఉన్నట్టు కనిపించింది. అక్కడున్న ఎవరూ ఆమె ఆందోళనకు కారణం అడగలేదు. అయితే బస్టాండ్లో డ్యూటీలో ఉన్న ఒక గార్డు ఆమెను గమనించాడు. ఆమె దగ్గరకు వెళ్లినప్పుడు ఆమె భయంతో అసౌకర్యంగా కనిపించింది. తన దుస్తులను సరిచేసుకుంటూ భయపడినట్టు చుట్టూ చూస్తోంది. ఆమె ఎటు చూస్తోందో గమనిస్తే అక్కడ ఒక వ్యక్తి తిరుగుతూ కనిపించాడు. ఆమె అతన్నే భయంతో చూస్తోంది. గార్డుకు అనుమానం కలిగింది. ఆ యువతి గార్డుతో, నాకు పంజాబ్లోని పటియాలా వెళ్ళాలి, ఇక్కడి నుంచి బస్సు ఎప్పుడు వెళ్తుంది అని అడిగింది. ఆమె ఆ సమయంలో ఆ గార్డుతో మాట్లాడకపోయి ఉంటే బహుశా ఈ ఘటన ఒక రహస్యంగానే మిగిలిపోయి ఉండేది. ఆమె పరిస్థితి సరిగా లేదని గార్డు గ్రహించి వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్కు కాల్ చేశాడు. సార్, డూన్ ఐఎస్బిటిలో ప్లాట్ఫామ్ నంబర్ 12 వద్ద ఒక అమ్మాయి నిలబడి ఉంది. ఆమె పరిస్థితి కొంచెం వింతగా ఉంది. ఒకసారి వచ్చి చూడండి, బహుశా మీరు ఆమెను బాగా అర్థం చేసుకోగలరు అని చెప్పాడు. సమాచారం అందిన వెంటనే చైల్డ్ వెల్ఫేర్ టీం బస్టాండ్కు చేరుకుంది. కొద్దిసేపటికి పోలీసులు కూడా అక్కడికి వచ్చారు. గార్డు ఆ యువతి పరిస్థితిని వివరించాడు. పోలీసులు ఆమె దగ్గరకు వెళ్లి చూశారు. ఆమెను చూసిన వెంటనే వాళ్లకు అనుమానం కలిగింది, ఈ అమ్మాయితో ఏదో తప్పు జరిగిందని. బహుశా అక్కడ తిరుగుతున్న వ్యక్తుల్లో ఎవరో ఆమెను ఇబ్బంది పెడుతున్నారేమో అని. పోలీసులు, చైల్డ్ వెల్ఫేర్ సభ్యులు ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. కాని పోలీసులను చూసిన వెంటనే ఆమె భయపడి తన బ్యాగ్ను గట్టిగా పట్టుకుని కంగారుగా కనిపించింది. చాలా మంది పురుషులను చూసి ఆమె వణుకుతోంది. పోలీసులు వెంటనే గ్రహించారు, ఆమె పురుషులను చూసి భయపడుతోందని. అందుకే పురుష పోలీసులు వెనక్కి వెళ్లారు. ఒక మహిళా పోలీసు ఆఫీసర్ మాత్రమే ఆమె దగ్గర ఉంది. ఆమె ఆ యువతితో మాట్లాడటం మొదలుపెట్టింది. అమ్మా, నీవు ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నావు అని అడిగింది. ఆ యువతి, నాకు పంజాబ్లోని పటియాలా వెళ్ళాలి అని చెప్పింది. ఆమె చాలా భయపడినట్టు కనిపించడంతో మహిళా ఆఫీసర్ మళ్లీ అడిగింది, అమ్మా, నీవు ఒంటరిగా వచ్చావా, లేక నీతో ఎవరైనా ఉన్నారా? పోలీసులు ఆమెను రకరకాలుగా ప్రశ్నించారు. కాని ఆమె చాలా తక్కువగా సమాధానమిచ్చింది. అయినా ఆమె ఏదో పెద్ద ఇబ్బందిలో ఉందని పోలీసులకు అర్థమైంది. వెంటనే ఆమెను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. ఆమెకు ఆకలిగా ఉందని చెప్పడంతో ముందుగా ఆమెకు భోజనం, నీళ్లు ఇచ్చారు. కొంచెం రిలాక్స్ అయిన తర్వాత మహిళా ఆఫీసర్ మళ్లీ ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించింది. కాని ఆ యువతి భయంతో ఉంది, ఎవరితోనూ మాట్లాడే స్థితిలో లేదు. ఆమె పోలీస్ స్టేషన్లో ఒక మూలన కూర్చుంది. ఆమెతో జరిగిన దారుణం గురించి చెప్పే ధైర్యం ఆమెలో లేదు. మరుసటి రోజు ఆమెకు చికిత్స ప్రారంభించారు. పోలీసులకు అనిపించింది ఆమె మానసికంగా కుంగిపోయి ఉందని, అందుకే ఆమె ఏమీ చెప్పలేకపోతోందని. 2 రోజుల చికిత్స తర్వాత మహిళా ఆఫీసర్ మళ్లీ ఆమెతో మాట్లాడింది. అప్పుడు ఆ యువతి చెప్పింది, నాతో దారుణం జరిగింది. ఆ మాట వినగానే మహిళా ఆఫీసర్ అర్థం చేసుకుంది. అమ్మా, ఇది ఎక్కడ జరిగింది అని అడిగింది.
ఆమె తనతో జరిగిన హీన కృత్యాన్ని చెప్పడానికి ప్రయత్నించింది, కాని చెబుతూ బాధతో బిగ్గరగా ఏడ్చింది. మహిళా ఆఫీసర్ ఆమెను ఓదార్చి, భయపడకు, ఇప్పుడు అంతా సరిదిద్దుతాం, నీతో జరిగిన దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అని ధైర్యం చెప్పింది. మరుసటి రోజు మళ్లీ ప్రశ్నించగా ఆ యువతి చెప్పింది ఆమెతో చాలామంది కలిసి ఈ దుర్మార్గానికి పాల్పడ్డారని. అది డెహ్రాడూన్ బస్టాండ్లో జరిగిందని తెలిసింది. బస్టాండ్లో సీసీటీవీ కెమెరాలు ఉండటంతో పోలీసులు వాటిని పరిశీలించారు. ఆ యువతి చుట్టూ ఒక వ్యక్తి తిరుగుతూ కనిపించాడు. ఆ వీడియో ఫుటేజ్ను ఆమెకు చూపించగా ఆమె వెంటనే అతన్ని గుర్తించి, అతనే ఆ దుర్మార్గుడు, కాని ఇంకా కొందరు ఉన్నారు అని ఏడుస్తూ చెప్పింది. పోలీసులు ఆ వ్యక్తి ఫోటోను తీసి బస్టాండ్లో పనిచేసే వాళ్లకు చూపించారు. చాలామంది అతన్ని గుర్తించారు. అతని పేరు, చిరునామా తెలుసుకుని పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ప్రశ్నించగా అతను మొదట తప్పించుకోవడానికి ప్రయత్నించాడు, కాని కైనంగా అడిగినప్పుడు ఒక దారుణ కథను వివరించాడు. ఆ రోజు ఆగస్టు 12, 2024వ సంవత్సరం సాయంత్రం 4 గంటల సమయంలో ఢిల్లీ కాశ్మీరీ గేట్ బస్టాండ్లో ఒక యువతి నిలబడి ఉంది. ఆమె అక్కడున్న వాళ్లను పటియాలాకు వెళ్లే బస్సు ఏది అని అడుగుతోంది. ఆ బస్టాండ్లో వేలాది బస్సులు ఉండటంతో ఆమె కొంచెం కంగారుగా ఉంది. ఆమె అడిగిన వ్యక్తి ఒక బస్సు డ్రైవర్. అతను, ఈ బస్సులో కూర్చో, ఇది డెహ్రాడూన్కు వెళ్తుంది, నీకు టికెట్ కొనాల్సిన అవసరం లేదు, నీ స్టాప్ వచ్చినప్పుడు చెబుతాను అని చెప్పాడు. ఆమె ఆ బస్సులో కూర్చుంది. రాత్రి 10:30 సమయంలో ఆ బస్సు డెహ్రాడూన్ బస్టాండ్కు చేరుకుంది. అది ఆ బస్సు ఆఖరి స్టాప్ కావడంతో అందరూ దిగిపోయారు. ఆ యువతి ఒంటరిగా మిగిలింది. అప్పుడు ఆ బస్సు డ్రైవర్, కండక్టర్ ఆమె దగ్గరకు వచ్చి, పటియాలా ఇక్కడి నుంచి కొంచెం దూరంలో ఉంది, కొద్దిసేపట్లో మరో బస్సు వస్తుంది, అప్పటిదాకా మాతో ఉండు అని చెప్పారు. అక్కడి నుంచి ఆమెను బస్సు వెనుక సీట్లకు తీసుకెళ్లి దారుణంగా ప్రవర్తించారు. అదే సమయంలో పక్కనే ఉన్న మరో బస్సులో ఉన్న ఇద్దరు డ్రైవర్లు ఆమె అరుపులు వినివచ్చారు. కాని వాళ్లు ఆమెను కాపాడే బదులు తాము అదే హీన కృత్యానికి పాల్పడ్డారు. ఇలా దాదాపు 2 గంటలు గడిచాయి. ఆ తర్వాత ఆ బస్సు కండక్టర్ టికెట్ డబ్బులు క్యాషియర్కు ఇవ్వడానికి వెళ్లాడు. క్యాషియర్ అతన్ని, నీ బస్సు రాత్రి 10:30కే వచ్చింది, ఇన్ని గంటలు ఎక్కడున్నావు అని అడిగాడు. కండక్టర్ ఏవో సాకులు చెప్పాడు, కాని క్యాషియర్ పట్టువదలకుండా ప్రశ్నించాడు. చివరకు కండక్టర్, మా బస్సులో ఒక అమ్మాయి ఉంది, నీవు రావాలంటే రా అని చెప్పాడు. క్యాషియర్ కూడా అతనితో కలిసి వెళ్లాడు. అయితే ఆ యువతి ఎలాగో అక్కడి నుంచి బయటపడింది. ఆమె ప్లాట్ఫామ్ నంబర్ 12 వద్ద నిలబడి బస్సు కోసం ఎదురుచూస్తోంది. ఆ సమయంలో గార్డు ఆమెను గమనించాడు. ఆ కండక్టర్ ఆమె చుట్టూ తిరుగుతూ ఆమె ఎవరితోనూ మాట్లాడకుండా చూసుకోవాలని చూశాడు. కాని గార్డు తెలివిగా పోలీసులకు కాల్ చేశాడు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ పోలీసులు వచ్చి సీసీటీవీ ఆధారంగా కండక్టర్ను అరెస్ట్ చేశారు. అతని ద్వారా మిగతా 4 కూడా పట్టుకున్నారు. ఈ ఘటన గురించి విన్నప్పుడు పోలీసులు కూడా వణికిపోయారు. ఆగస్టు 17, 2024న ఎస్ఎస్పీ రాజేష్ కుమార్ 5గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ యువతి తల్లిదండ్రుల మానసిక స్థితి కూడా సరిగా లేదని, వాళ్లు ఆమె గురించి చాలా కాలంగా ఆందోళనలో ఉన్నారని తెలిసింది. ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో నడపాలని, నిందితులకు త్వరగాకైనా శిక్ష పడేలా చూస్తామని పోలీసులు అన్నారు. ఈ ఘటన మనలో ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతుంది. ఈ 5గురిలో 2 వయస్సు 50 ఏళ్లకు పైనే. వాళ్లకు ఆ యువతిని చూస్తే తమ కూతురు వయస్సులో ఉందని ఏమాత్రం జాలి కలగలేదా? పోలీసులు నిందితులను జైలుకు పంపారు, కైనా శిక్ష పడేలా చూస్తామని చెప్పారు. కాని ఇలాంటి ఘటనలో ఇది మొదటిది కాదు. రోజూ ఎందరో స్త్రీలు ఇలాంటి దుర్మార్గానికి బలైపోతున్నారు. ప్రతిసారి నిరసనలు, న్యాయం కోసం గొంతులు, కాని కొన్నాళ్లకు అంతా మౌనంగా మారిపోతుంది. ఎప్పటివరకు మన కూతుళ్లు, సోదరీమణులు, తల్లులు ఈ సమాజంలో అసురక్షితంగా భావిస్తారు? ఇలాంటి దుర్మార్గులకు ఎంతోకైనా శిక్ష ఉండాలి కదా. ఎవరైనా ఇలాంటి పని చేయాలనుకునే ముందు 100 సార్లు ఆలోచించేలా సమాజం మేల్కోవాలి. ఈ ఘటన మనకు ఒక్కటే చెబుతోంది, కేవలం నిరసనలతో సరిపోదు.
మన వ్యవస్థను బలోపేతం చేయాలి. స్త్రీల భద్రత కోసం కైన చట్టాలు అవసరం. ఎక్కడైనా ఎప్పుడైనా స్త్రీ సురక్షితంగా ఉండేలా మనం చూడాలి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి.